హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము ఎన్నవ రోజు అంటే ఉపవాస ప్రార్థన 23వ రోజు. హల్లెలూయా. కేవలము 17 రోజులు మాత్రమే మనకు మిగిలి ఉంటాము. ప్రైజ్ లార్డ్. ఈ ఉపవాస ప్రార్థన కోసం మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఉపవాస ప్రార్థనకు ఆధారంగా కీర్తనలు 23వ కీర్తన 4వ వచనాన్ని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు నీ దుడ్డు కరయు నీ దండములు నన్ను ఆదరించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ యొక్క కీర్తనకు ఏమని పేరంటే మరి కాపరి కీర్తన. హల్లెలూయా. గొర్రెల కాపరి కీర్తన అని మరి యొక్క కీర్తనకు పేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో మరి ఆయన గొర్రెగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. మరి యేసయ్యను కాపరిగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని మొట్టమొదటి వచనం చూస్తున్నా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు. అంటే యెహోవా నా కాపరి అంటే ఆయన నా కాపరి, నేను ఆయన యొక్క గొర్రెను అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ యొక్క కీర్తనలో మరి యొక్క 4వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఈ యొక్క 4వ వచనము ఈ యొక్క అధ్యాయానికి ఎటువంటిదంటే మరి ఒక మూలమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ముఖ్యమైనది. హల్లెలూయా. మరి ఈ యొక్క అధ్యాయానికి ఇది ఒక మరి గుండె లాంటిదంట, హార్ట్ లాంటిది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, దావీదు అంటా ఉన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను ఏ అపాయములకు భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నేనేం చేయను, నేను భయపడను అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మరి అనేకమైన లోయలు మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా లోయలు ఉంటా ఉన్నాయి, గాఢాంధకారపు లోయలు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా యొక్క లోయలు, గాఢాంధకారపు లోయలు అంటే మరి దానికి అర్థం ఏమంటే భయంకరమైన సమస్యలు అని అర్థం. హల్లెలూయా. కదా మరి వేదనలు, నష్టాలు, మరి పరీక్షలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మరణ సమయం, మరణ భయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి సందర్భాలలో దావీదు మరి ఎవరిని ఆధారం చేసుకుంటున్నాడంటే, దేనిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నాకు ధైర్యం ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే నాకు ధైర్యము అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మొట్టమొదటిగా ఇక్కడ చూస్తూ ఉంటున్నా, లోయ ఏమంట, గాఢాంధకారపు లోయ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోయలో గుండా మరి వెళ్ళేవారుగా మరి ఉంటా ఉన్నారు. కదా ఎవరైనా అడిగితే మరి నాకు ఈ సమస్య లేదని చెప్తారా? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎంత కోటీశ్వరుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా తన యొక్క జీవితంలో మరి లోయ అనుభవంలో మరి వెళ్తూ మరి ఉంటారు. అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, వీటిలో
మరి వెళ్తూ మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క లోయ అనుభవంలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఇటువంటి కష్టాలలో మనము దేవుని సన్నిధిని ఆవరించినప్పుడు, హల్లెలూయా, దేవుని సన్నిధిని మనము ఆశ్రయించినప్పుడు ఆ లోయలో మనకి ఏం కనిపించేదిగా ఉందంట? వెలుగు కనిపించేదిగా మరి ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోయలో ఏం కనిపిస్తుందంట? వెలుగు కనిపించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ చూస్తుంటున్నాము ఈ యొక్క హల్లెలూయా మరి యొక్క మరి లోయ అనుభవాలు ఎట్లా ఉంటాయంటే, మరి ఈ గాఢాంధకారం లోయగా అది ఎటువంటి సూర్యకాంతి వెలుగు కూడా మరి అక్కడ కనపడదంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అటువంటి గాఢాంధకారపు లోయ. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ యొక్క లోయ ఏం చేస్తుందంటే అనేకులను కూడా భయపెట్టేదిగా మరి ఉంటాము. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని దావీదు అంటాడు, మరి నేను దేవుని సన్నిధిని ఆశ్రయించాను కాబట్టి నేనేం చేయను, నేను భయపడను అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేం చేయను, నేను ఏమాత్రం కూడా నేను భయపడను. హల్లెలూయా, నా విశ్వాసానికి ఆధారం ఎవరు? యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పడం జరుగుతాము. హల్లెలూయా. అంటే లోకంలో మనకు శ్రమలు కలుగుతాయని యేసు ప్రభు చెప్పాడు. అది యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మరి ఒకసారి చదవండి. యోహాను సువార్త 16:33. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏమన్నాడంట? ఏమంట? నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేనేం చేసి ఉంటున్నాను? లోకాన్ని నేను జయించి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏమంటే, మరి ఈ శ్రమలలో దేవుడు మనకి ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడంట? ధైర్యమును ఇచ్చేవాడుగా ఉన్నాడు, జయమును అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. ఎందుకంటే నా యందు మీకు సమాధానం కలుగునట్లు కదా. సమాధానాన్ని మనం ఏం చేయకూడదంట? మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, మనం సమాధానం పోగొట్టుకోకుండా ఉండలాగున దేవుడికి మాటలు చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అంటే మీరు కూడా నాతో లోకాన్ని జయించిన వారుగా మీరు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? చదవండి. శ్రమాయినను బాధాయినను హింసాయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు మరి ఏమంటున్నాడంటే, హల్లెలూయా, ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు? హల్లెలూయా కదా. హింస మనల్ని ఎడబాపలేదు, బాధలు మనల్ని ఎడబాపలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి శ్రమ మనను ఎడబాపలేదు. కరువు అంటే ఏమి లేని పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమ నుంచి మనం ఏం చేయాలంటే ఎడబాపలేదు. వస్త్రహీనత కదా, బట్టలు మనకు లేకపోయినప్పటికీ మనలో దేవుని ప్రేమ నుంచి ఎడబాపలేదు. ఉపద్రవము అయినను ఖడ్గమైనను మనలో
ఎడబాపున. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే ఇక్కడ చూస్తుంటున్నా మరి యొక్క శ్రమలలో మరి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు మరి చెప్తా ఉన్నాడు, ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమను చేయలేదు అని ఎడబాపలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే ఇక అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, ఈ లోక ప్రేమను ఎరిగిన వాడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కూడా ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఈలో యేసు క్రీస్తు ప్రభు ప్రేమను ఎరగనప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడంటే క్రీస్తుకి విరుద్ధంగా జీవించాడు, సంఘానికి విరుద్ధంగా జీవించాడు, సంఘాన్ని హింసించాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నాడో, హల్లెలూయా, ఈ లోక ప్రేమ, ఈ లోక మర్యాదలు అన్ని కూడా ఆయన వ్యర్థంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటా ఉన్నాను. నేను పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే ఈ లోక శ్రమలు ప్రభు యొక్క ప్రేమ నుంచి నన్ను ఏం చేయలేవు, నన్ను ఎడబాపలేవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి, హల్లెలూయా, ఆయన మాటలను బట్టి మనకి ఏం కలుగుతా ఉందంటే ధైర్యం కలుగుతా ఉంది. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు చెప్పుతున్న మాటలను బట్టి కూడా మనకి ఏం కలుగుతా ఉందంట, ధైర్యము మనకు కలుగుతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితంలో ఎటువంటి శ్రమే రాని, ఎటువంటి కష్టమే రాని, ఎటువంటి నష్టమే రాని, ఎటువంటి ప్రతికూల పరిస్థితులే రాని, హల్లెలూయా కదా, క్రీస్తు ప్రేమ నుంచి మనలో ఎడబాప నేరవు. హల్లెలూయా, ఎడబాప నేరవు అని మరి యేసుక్రీస్తు యొక్క యేసు ప్రభుని మనం హత్తుకొని జీవించాలంటే మన జీవితంలో ఏమి తెలుసుకుని ఉండాలి, క్రీస్తు ప్రేమను తెలుసుకుని ఉండాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నాకు యేసుక్రీస్తు ప్రభువే నాకు కావాలి. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. కదా ఇక ధైర్యము మన జీవితంలో ఎప్పుడు వస్తుందంట, ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఒక విశ్వాసం అనేది వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన జీవితంలో ఏమి ప్రతిస్పందించేదిగా ఉండాలంటే విశ్వాసమే ప్రతిస్పందించేదిగా మరి ఉండాలి. హల్లెలూయా. ఏమి ప్రతిస్పందించి చెప్పండి, విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే అపోస్తలుడైన పౌలు జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చెప్తున్నాడు ఆయన అంటా ఉన్నాడు, మరి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, ఖడ్గమైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను మనల్ని ఎడబాపున అంటా ఉన్నాడు. కింది భాగంలో మనం చూసుకుంటే మరి అక్కడ చూస్తుంటున్నాము. మరి కింద చదవండి, 38వ వచనం చదవండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఇక్కడ కూడా మరి చెప్తా ఉన్నాడు, విశ్వాసంతో చెప్తా ఉన్నాడు. మరణమైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను,
ప్రధానులైనను, దేవదూతలైనను, ఎత్తైనను, లోతైనను, అధికారులైనను ఆ సృష్టింపబడినది మరి ఏది కూడా మరి ఏం చేయలేమంట? దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇవన్నీ కూడా ఏమంటే చెప్పండి, లోయలో. హల్లెలూయా. ఇవన్నీ కూడా శ్రమలా లేకపోతే మరి అన్ని అనుకూలాలు చెప్పండి? అన్ని శ్రమలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ యొక్క అపొస్తలుడైన పౌలు మరి ప్రభు కొరకు ఆయన సాక్షిగా నిలబడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు నేనేం చేయను, నేను భయపడను. హల్లెలూయా. ఎందుకంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఇక్కడ చూస్తుంటున్నాము, ఆ యొక్క దావీదు ఏమి కనుగొన్నాడంటే, నేను ఎక్కడికి పోయినా దేవుడు నాతో ఉంటాడు. హల్లెలూయా. నేను ఎక్కడికి పోయినా, అందుకని అంటాడు కదా, యెహోవా నా కాపరి అంటాడు. అంటే నన్ను కాపాడేవాడు. హల్లెలూయా. కానుగా కాపాడువాడు, పాలుగా పోషించేవాడు, రియల్గా రక్షించేవాడు. హల్లెలూయా. నన్ను కాపాడేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను రక్షించేవాడు. నేను లోయలోనికి వెళ్ళినా కూడా ఆయన ఎక్కడున్నాడు? ఆయన నాతో ఉన్నాడని తెలుసుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు జీవితంలో ఏమంట? ఒక నమ్మకం. హల్లెలూయా. అధికారంగా చెప్తా ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను, ఏ అపాయములకు నేనేం చేయను, నేను భయపడను అంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. ఒక పిల్లవాడిని చీకటి గదిలో పంపించాలంటే వాడు ఏం చేస్తాడు? భయపడతాడు. అయితే డాడీ ఆ పిల్లలతో పాటు వస్తే ఆ పిల్లవాడికి భయం ఉంటుందా? డాడీ పోనంత వరకు ఏముంటుంది? చీకటి గదిలో పోతే భయం. అయితే చీకటి గదిలో డాడీతో పాటు, డాడీ వచ్చినాడు, డాడీతో కూడా పోతే మనకి ఏముంటుందంట? భయం. భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అలాగే దేవుడు ఒక తండ్రి కుమారుడు చేపట్టుకుని ఏ విధంగా తీసుకున్నట్టు కుమారుడు ధైర్యం ఉంటుందో, గాఢాంధకారపు లోయలో నేను నడిచినప్పుడు, కష్టాలు మరి ఇరుకులు ఇబ్బందులు నడిచినప్పుడు దేవుడు నాతో కూడా ఉన్నాడు కాబట్టి నాకేమి లేదు, నాకు భయం లేదు అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ధైర్యానికి కారణం ఏమంట? దావీదు యొక్క ధైర్యానికి కారణం, దావీదు యొక్క ధైర్యానికి కారణము ఆయన సన్నిధి నాతో కూడా ఉంది. హల్లెలూయా కదా. దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఆయన బిడ్డలకు ఆయన ఎప్పుడు కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నీవు లోయల్లో వెళ్ళినా ఆయన నీతో ఉంటా ఉన్నాడు. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి ఉంటా ఉన్నారు కదా. వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో ఎవరున్నారట? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ధైర్యం ఏంటి? దేవుడు మాత్రం కూడా ఉన్నాడు అన్న ధైర్యం. రాజుతో ఏమంటున్నారు? రాజా, ఈ విగ్రహానికి నమస్కారం మేము చేయము, మమ్మల్ని యొక్క అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను ఇక విగ్రహానికి మేము నమస్కారము చేయము. హల్లెలూయా. అంటే వీరికి ఏముందంట? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా.
ఏముందంటే ధైర్యంలోకి కాపాడడానికి సమర్థుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో వారు కలిగి ఉన్న ధైర్యం ఏమంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలుకు కూడా ఉన్న ధైర్యం ఏమంట, శూహంగోల వేస్తారు, ఎవరు కూడా ఒక నెల రోజులు ఏం చేయకూడదంట, ఏ దేవునికి పూజ చేయకూడదు, ఏ దేవునికి ప్రార్థించకూడదు, ఏమి కూడా చేయకూడదు. ఒక నెల రోజులు. ఆ నెల రోజుల్లో ఎవరైనా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే, పూజలు చేస్తే వాళ్ళు తీసుకుని ఎక్కడేస్తారంటే అక్కడికి మరి ఆ యొక్క శూహంగోల వేస్తారన్న రాజాజ్ఞ రావడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఆజ్ఞ వచ్చినప్పటికీ దానియేలు ఏం చేశారంట, యథావిధిగా మేడ గది మీదకి వెళ్ళి తూర్పు వైపున కిటికీలు తీసి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలుకు ఒక ధైర్యం ఏంటంట, దేవుడు నాతో ఉన్నాడు. సింహం గుహ కంటే, సింహాల కంటే గొప్ప దేవుడు, యూదా గోత్ర సింహమైన దేవుడు ఎవరితో ఉన్నారు, నాతో కూడా ఉన్నాడు అన్న ధైర్యం ఎవరికుందని చెప్పండి, దానియేలు జీవితంలో కలిగిన వాడు కాబట్టి ఉంటాడు. హల్లెలూయా కదా. ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క జీవితంలో, దానియేలు జీవితంలో చూస్తుంటున్నా ఇవి ఎటువంటి లోయ అనుభవాలంట, మరణపు లోయ. ఏ లోయ అంటే చెప్పండి, మరణపు లోయనే కదా. కదా, అగ్నిగుండం వేస్తే ఏమైపోతారు, కాలి బూడిదైపోయి, హల్లెలూయా, చచ్చిపోవాల్సిన పరిస్థితి. క్రూరముల కాలుకు మరి సింహాల గుహలు వేసినప్పుడు మరి అక్కడ మరణ భయం ఉందా లేదా, మరణ భయం. హల్లెలూయా, అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దానియేలు మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వారికి కలిగిన యొక్క శ్రమలలో వారు ఏం కాలేదంట, వారు భయపడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారికి ఒక ధైర్యం ఏమంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, ఒకవేళ రక్షింపకపోయినా కూడా పర్వాలేదు, మా దేవునికి విరుద్ధంగా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఆ విగ్రహానికి నమస్కారం చేసి మేమేం కాకూడదు, దోషులు మేము కాకూడదు. హల్లెలూయా. దానియేలు జీవితంలో ఏంటి, ప్రతిరోజు కూడా నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నా. అయితే ఒక్కరోజు కూడా నా దేవునితో నేను మాట్లాడుకోకుండా ఉండలేను. హల్లెలూయా కదా. నేను మాట్లాడుకోకపోతేనే చచ్చిపోతాను. దేవునితో మాట్లాడకపోతే నేను ఏమైపోతాను, నేను చనిపోతాను. దేవునితో మాట్లాడితే నేను ఏం చేస్తాను, బ్రతుకుతాను. హల్లెలూయా కదా. ఎవరి జీవితంలో మరి బ్రతికే వాళ్ళు ఉంటారంట, దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవునికి ప్రార్థించే వాళ్ళు ఏమి ఉంటారంట, బ్రతికేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునితో మాట్లాడలేకపోతే ఎటువంటి స్థితి ఉంటుందంట, చచ్చిన స్థితి ఉంటుందంట. హల్లెలూయా కదా. ఒక పాట మరి ఉంది, ప్రభువా నీవు నాతో మాట్లాడలేకపోతే నేను చచ్చిన వాడితో నేను సమానమయ్యా, నేను బ్రతికి కూడా వేస్టే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఇక దానియేలు దేవునితో మాట్లాడకుండా ఉండలేడు కాబట్టి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. సింహాలు కీడు చేసాయా, సింహాలు కీడు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. దావీదు అంటాడు, కాళాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమును కూడా నేనేం చేయను, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా కదా. దేవుని వాక్యంలో ఉంది మరి హెబ్రాసు పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా కదా. దేవుడు తన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, ఆయన ఎడబాసేవాడు కాదు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక.
గొర్రెల కాపురి మరి గొర్రెలు కాసుకుంటూ పోయాడు. మరి ఆ గొర్రె ఏమైపోయిందంట, లోయలో పడిపోయింది. తప్పిపోయి ఏమైపోయిందంట, ఒక లోయలో పడిపోయింది. ప్రజలు హల్లెలూయా. లోయలో పడిపోతే గొర్రెల కాపరి వెతుక్కుంటూ వచ్చాడు. ఆ యొక్క వచ్చినప్పుడు లోయలో అది పడిపోయింది. ఏమైపోయిందంట, లోయలో పడిపోయింది. లోయలో పడిపోయినప్పుడు ఆయన దగ్గర ఉంటున్న కర్ర తీసుకుని ఏం చేస్తున్నాడంట, దాని పైకి తీస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన దగ్గర ఉన్న దండం తీసుకుని ఏం చేస్తున్నాడంట, శత్రువు వస్తే ఎదిరించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దండంతో దేవుడు మరి ఆ యొక్క దేవుడి బిడ్డలైన మనల్ని ఆయన రక్షించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దండం అనగా అర్థమేమంటే దేవుని యొక్క వాక్యము. దండం అనగా చెప్పండి, దేవుని వాక్యం. హల్లెలూయా. అది మనల్ని రక్షించే వాక్యము. అది మనల్ని ఏం చేసేదంట, అది మనల్ని కాపాడేదిగా ఉంటా ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కర్ర అంటే ఏమంట, దుడ్డు కర్ర. కర్ర అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మరి ఉంది. ప్రజలు హల్లెలూయా కదా. ఎందరూ మరి దేవుని కుమారులను పిలువబడతారో వారందరినీ కూడా ఎవరు నడిపిస్తారట, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. దావీదు యొక్క జీవితంలో మరి ఎవరు నడిపిస్తున్నారంట, పరిశుద్ధాత్మ దేవుడు దావీదును నడిపిస్తా మరి ఉన్నాడు. దావీదు జీవితంలో అనేకమైన లోయ అనుభవాలు మరి ఉన్నాయి. హల్లెలూయా. కుమారుడైన అబ్షాలోము మూలకంగా అనేకమైన మరి మరి బాధలను మనం అనుభవించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. సౌలు దావీదుని ఎలా తరుగుతున్నాడంట, కౌలు పిట్టలాగా మరి తరుగుతూ ఉంటా ఉన్నాడు. సౌలు రాజు దావీదు అనేక సార్లు చంపాలని చెప్పేసి అనుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి దావీదు మరి అరణ్యంలోనికి పారిపోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. మరి యొక్క సౌలు రాజు మరి దావీదును కౌలు పిట్టవలే తరుగుతూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఇటువంటి సందర్భాల్లో దేవుడు దావీదును ఏం చేస్తూ వచ్చాడంట, కాపాడుతూ మరి రావడము జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకని అంటాడు మరి దావీదు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమును కూడా ఏం చేయను, నేను భయపడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో నేను తిరిగినను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. ఎన్నెన్నో ఆపదలు నాను చుట్టినను, నిన్ను తలచినచో అవి విడిపోవు. ఎన్నెన్నో ఆపదలు గాఢాంధకారములో
నేనేలా భయపడుదు నా తోడు నీ ఉండగా నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములో నిన్ను నేను నిలిపెదను నీ పాద కమలముల నా దేవ కొలిచెదను కడాంధకారములో నేను నడచినను నేనేలా భయపడును నా తోడు నీ ఉండగా. హల్లెలూయా. అదే ఎన్నెన్నో ఆపదలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట గాఢాంధకారపు లోయలు ఆపదలన్నీ కూడా కదా. కొంతమంది ఏడుస్తా మరి ఉంటారు. హల్లెలూయా కదా. వారి సమస్యను బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. ఏడుస్తూ ఉంటారు. మరి ఎవ్వరు లేదు అన్న విధంగా అందరూ ఉంటారు కానీ ఎవ్వరు లేరు అన్నాక మరి ఏడుస్తూ బాధపడుతూ మరి ఉంటారు. హల్లెలూయా. అది ఎటువంటి అనుభవం అంటే లోయ అనుభవముగా మరి ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటాడు, ఎన్నెన్నో ఆపదలు చుట్టినప్పటికీ ప్రభువా నీవు నాతో కూడా నీవు ఉన్నావు, నేనేం చేయను, భయపడను. హల్లెలూయా. మనుషులందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ నన్ను విడిచినారు. ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కనుగా. దావీదు జీవితంలో అనేకమైన అనుభవాలు, అనేకమైన శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఆయన అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీ దుడ్డకర నాకు ఉంది. హల్లెలూయా. నీ దండము నీ దుడ్డుకర నన్ను దండం ఏం చేస్తుందంట, నన్ను ఆదరించేదిగా ఉంది. హల్లెలూయా. నన్ను ధైర్యపరిచేదిగా ఉంది, నన్ను బలపరిచేదిగా ఉంది. హల్లెలూయా. నాకు జయమిచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో కష్టాల్లో మనం ఏం కాకూడదంట, మనం భయపడే అవసరమే లేదు. హల్లెలూయా. దావీదుకున్న నిరీక్షణ ఏమంట, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం. దానియేలు జీవితంలో ఏం నిరీక్షణ, దేవుడు నాతో కూడా ఉన్నాడన్న ధైర్యం. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో ఏంటంటే గొప్ప నిరీక్షణ, దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యం. అందుకనే వారు ఏం కాలేదు, వారు భయపడలేదు. హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఏం కాకూడదంట, భయపడకూడదు, కృంగిపోకూడదు. హల్లెలూయా. కదా. మనకు సహజమే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు భయపడే పరిస్థితులు వస్తాయి. అయితే ఎప్పుడు దేవుని వాక్యం ఉంటుందో, హల్లెలూయా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడే మనల్ని ఏం చేసేవాడుకున్నాడంట, మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన జీవితంలో మనము ఈ యొక్క శ్రమలలో, ఇరుకులు, ఇబ్బందుల్లో మనము ప్రవేశిస్తూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఎప్పుడు కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందంట, మనతో ఎప్పుడు కూడా ఉంటుంది. మనకు ఆయన దూరంగా ఉండేవాడు ఆయన కాదు. హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉండేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదో ఆయన వాక్యం మనల్ని ఎప్పుడు ఏం చేస్తుందంటే మనం ఆదరిస్తుంది, మనల్ని బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. దేవుడు తన ఆత్మచేత మనల్ని మరి ఆదరించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
అందరూ ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రబా కరాలా సాబా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ జీవితంలో లోయ అనుభవంలో ఉంటావా? థ్యాంక్ యూ జీసస్. ఆరోగ్య సమస్యలతో నీవు ఉంటున్నావా? ఆర్థిక సమస్యలతో నీవు ఉంటున్నావా? కుటుంబ సమస్యలతో నీవు హల్లెలూయా. అయితే మనకు ఒక గొప్ప హల్లెలూయా, ప్రభువు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడుగా మనం ఉంటా ఉన్నాడు. ఆయన ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకనే ఈరోజు మనం చెప్తాం, ప్రభువా నేను దేనికి కూడా నేను భయపడనయ్యా. ప్రభు ఎక్కడికి పోయినా నీవు నాతో కూడా ఉన్నావు. నేను ఒంటరి వాడను కాదు, ఒంటరి కాదు. ప్రభువా నీవు నాతో కూడా నీవు ఉన్నావయ్యా. ప్రభువా నీ సన్నిధి నాతో కూడా ఉంటా ఉన్నది. ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా. ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి వాక్యం, ప్రభువా నీ సన్నిధి, ప్రభువా తండ్రి ఆత్మ, తండ్రి ఆదరించి ఓదార్చి బలపరుస్తాయినా నీకే స్తోత్రమున్నది మనం చెప్తాం. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు ఎటువంటి లోయ అనుభవాలలో, లోయ అనేక సమస్యలతో నీవు ముందుకు వెళ్తా ఉన్నావో, దేవుడి యొక్క సమస్యలన్నింటిలో నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపించబోతా, దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని దేవుడు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దావీదు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నేను మనం చెప్పాలి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఎటువంటి శ్రమలైనా, ఎటువంటి ఇరుకులైనా, ఎటువంటి ఇబ్బందులైనా నేను భయపడను. ప్రభువా నీ దుడ్డకర నాకుందయ్యా, నీ వాక్యము నాకుంది. ప్రభువా నీ దండము నాకుందయ్యా. ప్రభువా తండ్రి నన్ను ఆదరించే దండము నాతో ఉంది. ప్రభువా నాయన పరిశుద్ధాత్మ నేను దేనికి కూడా నేను భయపడను అని ప్రభుత్వం. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా ఈ వాక్యం ద్వారా ప్రభువా ఈ రోజు నాయన ప్రభువా చదివిన వారిని, ప్రభువా తండ్రి నాయన నిరీక్షణను కోల్పోయిన వారికి ప్రభువా యొక్క కీర్తన మూలకంగా ప్రభువా మీరిచ్చిన ఒక మంచి ధైర్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తుంటున్నా, నీ నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రభువా దావీదు జీవితంలో ప్రభువా తండ్రి నువ్వు తోడై ఉండి భయంకరమైన సమస్యల నుంచి మీరు విడిపించావు, మీరు రక్షించారు. శత్రువు విషయమైన దానియేలు ప్రభువా తండ్రి వారు తోడుగా ఉన్నా విడిపించావు. అదే నిరీక్షణ ప్రభువా నీవు రేపు యుగయుగములకు ఏకైక దేవా, ఈ రోజు నీవు నాతో కూడా నీవు ఉన్నావని నేను నమ్ముతా ఉన్నానయ్యా. నా తోడుగా నీవు ఉంటా ఉన్నావు ఆయన, నా కాపరిగా నీవు ఉంటా ఉన్నావు అయ్యా. ప్రభువా నేను నమ్ముతున్నాను, దేనికి కూడా నేను భయపడను నాయన, నేను భయపడను నేను చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా తండ్రి నాయన ఈ వాక్యం చేత ధైర్యపరిచు, విశ్వాసంలో బలపడే కృపను నిన్నే మహిమపరుచు. యేసయ్య నామములో ప్రార్థన ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఎన్నెన్నో ఆపదలు